ఒక మాల్‌లో అది కూడా ఒక బేసిక్ రెస్ట్ రూమ్‌లో ఇంత మంచి ఇంటీరియర్సా! ఎంత బావుందో కదా! ఏ మాల్ అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాము మమ్మీతో మూవీకి. అండ్ మమ్మీతో చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్తున్నాము. సో, చాలా ఫన్ అయితే ఉంటుంది. సో, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. దానికన్నా ముందు ఒక మంచి హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఈజ్ మస్ట్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సో, ఒకవేళ హెయిర్ అనేది రఫ్‌గా, పిచ్చిగా ఎలానో పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి, ఈ హెయిర్ మాస్క్ అయితే ట్రై చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన బనానా, కర్డ్, కొంచెం కాఫీ యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో కొంచెం హనీ. ఇదంతా మిక్స్ చేస్తుంటేనే ఒక మంచి స్మూదీ తాగినట్టు ఉంటుంది. కానీ మనం హెయిర్ మాస్క్ పెట్టుకుంటున్నాము. కానీ హెయిర్‌కి స్టిక్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు గాయత్రి అండ్ నేను లైఫ్ స్టైల్, కాంటెంట్, కుకింగ్, వైరల్ వీడియోస్ ఇలా చాలా కేటగిరీస్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఛానల్ నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇక్కడ మనము హెయిర్ మాస్క్ విషయానికి వెళ్తే కాఫీ అనేది మన హెయిర్ని మంచిగా స్క్రబ్బింగ్ చేస్తుంది. దానివల్ల మన నెత్తిలో ఉన్న డర్ట్ అంతా ఈజీగా క్లియర్ అవుట్ అయితే అయిపోతుంది. మంచిగా ఇదంతా వేసి ఒక్క రుబ్బు అయితే చాలు, మంచిగా మిక్స్ అయిపోయి స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, మొత్తం ఆయిలీ అయిపోయింది నా హెయిర్ స్కాల్ప్ అంతా. అండ్ ఆల్సో ఫేస్ కూడా కొంచెం జిడ్డుగా అయిపోయింది. సో ఫస్ట్ అయితే హెయిర్ మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది హాఫ్ అన్ అవర్ టు ఒక 40 minutes లోపు మంచిగా హెయిర్కి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం షాంపూ చేసుకోవాలి. అందరికీ ఒక డౌట్ రావచ్చు, హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక షాంపూ ఏంటి, అసలు హెయిర్ మాస్క్ రిజల్ట్స్ వస్తాయా అని. నాకు కూడా చాలాసార్లు ఈ థాట్ అనేది వచ్చింది. కానీ మనము హెయిర్ మాస్క్లో ఏమేమి వేస్తున్నాము, జనరల్గా కర్డ్, పెరుగు ఇవన్నీ వేస్తున్నాము, బనానా, ఇవన్నీ మనము ఎంత హెయిర్ని వాష్ చేసినా వాటర్తోని అది ఆ పార్టికల్స్ అనేవి పోవుకో. సో ఖచ్చితంగా మనము షాంపూ చేయాల్సిందే. షాంపూ వల్ల మన హెయిర్ మాస్క్ రిజల్ట్స్ ఏం పోకుండా జస్ట్ మనం ఏదైతే అప్లై చేసామో అది మాత్రమే వెళ్ళిపోతాయి. అండ్ దాని తర్వాత మనము కండిషనింగ్ చేయని అవసరం ఉండదు. సో మెయిన్గా అదే అనమాట. కండిషనర్ ఏంటంటే సాఫ్టన్ చేస్తుంది, కానీ మనం దాని ప్లేస్లోనే ఈ హెయిర్ మాస్క్ అనేది పెట్టుకోవడం వల్ల మంచిగా హెయిర్ అనేది సిల్కీగా, సాఫ్ట్గా మనకు కావాల్సినంత విధంగా అయితే క్వాలిటీ పరంగా వచ్చేస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ కష్టపడి పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ మమ్మీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో పెట్టించుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టేసుకొని బన్లాగా పెట్టుకొని హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ తర్వాత వాష్ చేసుకుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది హెయిర్ మాస్క్. ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి. నా కోసం ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా చూస్తే అడుగుతారు అసలు ఏం పెట్టావి అనేసి. అండ్ ఇప్పుడు మనకి బాడీ కేర్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం నేను బాగా వైరల్ అవుతున్నా డవ్ బాడీ స్క్రబ్ అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే ఇది డిస్కౌంట్ నైకా పింక్ ఫ్రైడే సేల్లో తీసుకున్నాను. ఏవైనా ప్రోడక్ట్స్ సేల్లో తీసుకుంటే మంచి ప్రైజెస్కి వస్తాయి. అలానే మనం వేరే ప్రోడక్ట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మంచిగా ఇది బాడీని అయితే స్క్రబ్ చేస్తున్నాను. ఇదైతే జెంటల్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే అది మన స్కిన్కి హార్ష్గా ఉంటుంది. అఫ్కోర్స్ అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ ఎలా అంటే అది మనము వీక్లీ వన్స్ చేస్తే ఇది మనం వీక్లీ 2 to 3 times అలా కూడా చేసుకోవచ్చు. కానీ స్క్రబ్బింగ్ మాత్రం డైలీ చేయొద్దు. హెయిర్ అనేది మన స్కిన్ అనేది బాగా రఫ్ అవుతుంది. సో వీక్లీ వన్స్, ట్వైస్ ఆర్ థ్రైస్, దట్స్ ఇట్. అది కూడా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో అయితే ట్వైస్ కూడా చేయొద్దు, జస్ట్ వన్స్ చేస్తే చాలు. ఎందుకంటే చాలా రఫ్ అయిపోతుంది మన స్కిన్. సో మంచిగా ఇలా కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ వాష్ నుంచే మంచిగా స్మూత్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనము రెడీ అయిపోవాలి ఫాస్ట్గా. ఆఫ్టర్నూన్ అనమాట మూవీ. నేను ఈ మూవీ అకేషన్ అయితే చెప్పాలంటే మా తమ్ముడు బర్త్డే కోసం వెళ్తున్నాం. సో జనరల్గా అయితే నేను మా చెల్లి మా బర్త్డేకి అయితే మేము తినడానికి వెళ్ళాము. సో మా తమ్ముడు బర్త్డేకి కుదరలేదు. సో మూవీకి అయితే ప్లాన్ చేసాము, నేను, చెల్లి, మమ్మీ, తమ్ముడు. అండ్ మీరు చెప్తే నవ్వుతారేమో కానీ ఈ వీడియో అయితే నేను ఆగస్ట్లో తీశాను, కల్కి మూవీ వచ్చినప్పుడు.
అండ్ కల్కి మూవీ టికెట్స్ తక్కువైనప్పుడు చెప్పాలి అంటే, సో మమ్మీకి ఇలాంటి మైథలాజికల్ మూవీస్ అంటే చాలా ఇష్టం. జనరల్గా మూవీస్ థియేటర్లో అస్సలు చూడదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేదట అంతే మా ఫాదర్తోని. తర్వాత ఇంకా మాతోనైతే అసలు రాదు, అసలు ఇయర్లీ వన్స్ కూడా చూడదు. ఏదైనా కానీ టీవీలో పాత మూవీసే ఇష్టం అంటది. సో ఇదైతే కొంచెం మైథలాజికల్గా ఉంది అన్నారని తీసుకెళ్ళాను. మూవీ అంతా ఓకే అని అనిపించిందంట. మెయిన్గా మూవీ మొత్తం లైక్ ఫ్యూచర్ టెక్నాలజీ అంతా యూజ్ చేసుకొని ఉంటుంది కాబట్టి సో తనకి అంతగా నచ్చలేదంట. అండ్ మళ్ళీ మేము దాంట్లో 3D వెళ్ళాము. మేము వెళ్ళేసరికి కొంచెం స్టార్ట్ అయ్యింది. సో మేము 3D గ్లాసెస్ తీసుకోలేదు ముందు. ఏంటబ్బా మొత్తం బ్లర్గా కనిపిస్తుంది, 3D అంటే ఇదేనేమో అనుకున్నాము. కానీ తర్వాత కొద్దిసేపు అయ్యాక ఒక 10-15 మినిట్స్ మూవీ చూసాక అప్పుడు మా పక్క వాళ్ళని అడిగితే చెప్పారు ముందున్నాయి గ్లాసెస్ తీసుకోండి అని. సో అప్పుడు తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంటీరియర్ చూసారు కదా, ఇంటర్వెల్ వచ్చేసింది. మేమైతే రెస్ట్ రూమ్కి వచ్చాము. ఎంత బాగుంది కదా. అండ్ ఈ మాల్ డీటెయిల్స్ వచ్చేసి హైటెక్ సిటీలో ఈ గలేరియా మాల్ ఉంటుంది కదా, సో ఆ మాల్లో ఉంది. నేను ఏ మాల్లో ఇంత మంచి ఇంటీరియర్ అయితే చూడలేదు. సో ఐ ఫెల్ట్ దట్స్ వెరీ నైస్ అని. అండ్ ఇక్కడ ఇంటర్వెల్కి జనరల్గానే మేము మూవీ థియేటర్లో అయితే ఏమీ తినము, మంచిగా మూవీయే ఎంజాయ్ చేస్తుంటాము. ఇంకా బయటకు వెళ్ళి తిందాము అని అనుకున్నాము. అండ్ మేమైతే వెళ్ళింది ఆఫ్టర్నూన్ మూవీకి. అది కూడా చాలా 1 month అయినట్టుంది మూవీ రిలీజ్ అయ్యి. సో ఎక్కువ రష్ ఏం లేదు. సో అలా వెళ్తూ ఉన్నాము. అండ్ మమ్మీతో ఇలా టైం స్పెండ్ చేయడం అయితే చాలా బాగా నచ్చింది. బికాస్ మమ్మీస్ ఫాదర్స్ ఎక్కువ బయటికి రారు. సో వచ్చినప్పుడన్నా కొంచెం వాళ్ళకు నచ్చినవి చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా మీ మమ్మీని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఏదైనా ఒక మంచి అకేషన్ చెప్పి మంచి మూవీ అని చెప్పి తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడనైతే నా ఫస్ట్ 3D ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నా. కానీ నాకే అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అండ్ నార్మల్గా ఉన్న ఏమో మరి ఇంకా 4D ఎలా ఉంటుందో. సో అదంతా అయిపోయాక ఇంకా మేము మాల్ చూస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఈ మాల్కి రావడం. జనరల్గా అయితే పీవీఆర్కే వెళ్తూ ఉంటా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని అన్నీ చూస్తూ ఉన్నాను. ఇది సినిమాటిక్లో తీస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా బ్లర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక మంచి బఫెట్ ప్లేస్ కూడా ఉంది, చాలా బాగుండే. అండ్ ఇక్కడ కొంచెం డెకార్ పెడితే అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని టైం అంతా బాగా స్పెండ్ చేసాము. మూవీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంట మమ్మీకి. నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, బౌంటీస్ అవన్నీ పెద్ద పెద్ద పదాలు. సో ఈ మూవీ అయితే ఓకే అనిపించింది. ప్రభాస్ మూవీ కాబట్టి ఖచ్చితంగా చాలామంది చూసుంటారు. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట ఐకాన్ అయితే క్లిక్ చేయండి. Until then, I will see you in my next video. Keep smiling and stay positive. Bye bye.